అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుంటే అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీ సేవలో 7 కోట్ల లావాదేవీలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీ సేవలో మరో 24 కొత్త సేవలను ప్రారంభించారు. ప్రజలు ఇంట్లో నుంచే ప్రభుత్వంతో లావాదేవీలు జరిపేలా సేవలు పెరగాలని ఆకాంక్షించారు. గవర్నెన్స్ అనేది మనం అనునిత్యం ప్రతి సందర్భంలో అడుగుకో పోలీసు, 100 మీటర్లకో పోలీసు లేదా 100 ఫీట్లకో పోలీసు ఉంటే అది గవర్నెన్స్ కాదు. గవర్నెన్స్ అనేది అనుభవించాలి తప్ప, యూ హ్యావ్ టు ఫీల్ గవర్నెన్స్ తప్ప మనం ప్రతినిత్యం మన కళ్ళెదురుగా అధికారులు కనబడితేనే గవర్నెన్స్ ఉన్నట్టుగా అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి నేను అమెరికాలో 8 ఏళ్ళు ఉన్నాను. ఒక్కసారి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను. నాకు అవసరమే పడలేదు గవర్నమెంట్తో, అది కూడా దేనికి, లైసెన్స్కి. ఎందుకంటే లైసెన్స్ అన్నప్పుడు తప్పకుండా డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి దానికోసం మాత్రమే అక్కడ డిఎంవి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది తప్ప, లేకపోతే అసలు నాకు ఏ అధికారితో, ప్రభుత్వ రంగ అధికారితో ఏనాడు కూడా ఒక్క క్షణం కోసం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కానీ కలవాల్సిన పరిస్థితి కానీ నాకు ఏర్పడలేదు. మన సేవలు కూడా ఆ స్థాయికి చేరినప్పుడే ప్రజలతో ఏ రకమైన, ప్రజలకు గవర్నమెంట్తో ఏ రకమైన నేరుగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా వారి వారి దైనందిన జీవితంలో కార్యకలాపాలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా చేసుకునే పరిస్థితి వస్తేనే నిజంగా కూడా మన గవర్నమెంట్లో కూడా, గవర్నెన్స్లో కూడా పరిణితి, మెచ్యూరిటీ వచ్చినట్టు తప్ప, ఆనాడే పరిపూర్ణమైన విజయం లభించినప్పుడు తప్ప వేరే రకంగా అర్థం చేసుకోవడానికి మాత్రం లేదు.